ప్రపంచ అవయవదానం ఈ నెల 13వ తేదీన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నెల్లూరులోని గ్లోబల్ హాస్పిటల్ చెన్నై లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రజనీకాంత్ పచ్చా కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో మన భారతదేశంలో అవయవదానం అనేది చాలా తక్కువగా జరుగుతుందని, బ్రిటన్, స్పెయిన్లలోని ప్రజలు 80 నుంచి 90% మంది ప్రజలు అవయవదానంపై అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు. మన దేశంలో మాత్రం కేవలం 1% మాత్రమే అవగాహన కలిగి అవయవదానం చేస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయితే మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయని, లివర్, హార్ట్, ఊపిరితిత్తులు సేకరించి 5 నుంచి 6 పునర్జన్మ ప్రసాదించొచ్చని, ఇటువంటి సౌభాగ్యం, మహాభాగ్యం అవయవదానం వల్ల కలుగుతుందని, దీనిపై ఉన్న అపోహలు తొలగించుకుని అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇంకా పలు విషయాలను ఆయన తెలియజేశారు. రమేష్ అనే వ్యక్తికి 6 ఏళ్ల క్రితం లివర్ మార్పిడి చేయడం జరిగిందని, ఆ రోజుల్లో వారి కుటుంబంలో ఎవరూ ముందుకు రాకపోతే జీవన్ దాన్ సంస్థలో రిజిస్టర్ చేసి ఆ తర్వాత లివర్ మార్పిడి చేశామని, ఇప్పటికే ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు. అనంతరం రమేష్ తన అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 2018లో నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది. అది రావడం కూడా ఏదో జన్యు రూపంలో వచ్చిందని కొంతమంది చెప్పారు ఏదో, కానీ నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. అయినా కూడా నాకు ఇది ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను మా అందరి తరఫున రజనీకాంత్ సార్ గారిని కలవడం జరిగింది. అప్పుడు నేను 4 రాష్ట్రాల్లో ఇలా రిజిస్టర్ చేసుకున్నాను సర్జరీ గురించి. అప్పుడు హైదరాబాద్లో నాకు ఈ కెడావర్ కింద ఒకటి నా పేరు మీద బుక్ అయిందని సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో చెన్నై నుంచి మన రజనీకాంత్ గారే వచ్చి నాకు సర్జరీ కూడా చేశారు అక్కడ. ఆ రోజు ఇప్పటికి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు ఏమో నాకు మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి మార్పు అనేది లేదు. చాలా ఆరోగ్యవంతంగానే ప్రతి నెల మొదటి వారంలో వచ్చి నెల్లూరులో లివర్ పేషెంట్స్ చూడడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం అలాగే విలేకరులందరూ ఎందుకు పిలిచామంటే, ప్రపంచ లివర్ కాదు ఆర్గాన్ డొనేషన్ డే అనేది 13వ తేదీ ఆగస్టు జరుగుతుంది. అందువల్ల ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్, అవగాహన కల్పించాలి ప్రజలందరికీ. ఎందువల్ల అవగాహన కల్పించాలంటే, భారతదేశంలో అవయవ దానం అనేది అతి తక్కువగా జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో పోలిస్తే USA అండ్ బ్రిటన్, స్పెయిన్ ఈ దేశాలు అవయవదానంలో చాలా ముందులో ఉన్నాయి. దాదాపు 80 నుంచి 90% ప్రజలు ఈ అవయవదానం మీద అవగాహన కలిగి వాళ్ళు అవయవదానం ఇస్తున్నారు. భారతదేశంలో ఇది వచ్చి కేవలం 1% ఉంది. అంటే 99% ఎవరు ఇవ్వట్లేదు ఈ ఆర్గాన్ డొనేషన్. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎవరన్నా యాక్సిడెంట్లో కానీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ చనిపోవడం జరిగితే, అంటే బాడీలో బ్రెయిన్ చనిపోతుంది, మిగతా అవయవాలన్నీ సరిగా పనిచేస్తాయి. వాళ్ళ నుంచి మిగతా అవయవాలు సేకరించి, ఉదాహరణకి లివర్, హార్ట్, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇవన్నీ సేకరించి 5 నుంచి 6 పునర్జన్మ ప్రసాదించవచ్చు ఈ అవయవాల వల్ల. అంటే చనిపోయే వ్యక్తి చనిపోతూ 6 మందికి పునర్జన్మ ప్రసాదించే సౌభాగ్యం అండ్ మహాభాగ్యం ఈ అవయవదానం వల్ల కలుగుతుంది. సొంత వాళ్ళు, అదే గ్రూప్ ఉన్న వాళ్ళు లేదా వేరే గ్రూప్ ఉన్న వాళ్ళు సగం లివర్ ఇస్తే అట్లా కూడా మేము లివర్ మార్పిడి చేయడం జరుగుతుంది. సో అలాంటి దానికి ఉదాహరణకి మనకి ఈ పక్కన సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళ బంధువు తమ్ముడు కొడుకు లివర్ సగం ఇచ్చారు. సగం ఇవ్వడం జరిగితే ఈయనకి ఆపరేషన్ చేసాము. ఇద్దరికి ఆ సగం లివర్ మళ్ళీ పెరిగింది, 2 నెలల్లో పెరుగుతుంది అన్నమాట. ఈ లివర్కి ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే పునరుత్పత్తి. సో 2 నెలల్లోనే లివర్ మళ్ళీ ఫుల్గా అవుతుంది. అది స్కాన్ ద్వారా పరీక్ష చేయొచ్చు, లివర్ టెస్ట్ల ద్వారా చేయొచ్చు. ఈ రకమైన లివర్ మార్పిడి చేసుకున్న వాళ్ళు మన నెల్లూరులో దాదాపు 50 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ నేను నెల్లూరుకి వచ్చి పరీక్ష చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా చేయించుకోవాల్సిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూపించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అవయవదానం మీద విరివిగా మీరు ప్రచారం చేయాలి. చేస్తే ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ.
నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.